ఇప్పుడు నేను చర్చ్కి 45 minutes నడవాలి. 45 minutes నడిచాక హెచ్టిఎల్ చర్చ్ అని వస్తుంది. హెచ్టిఎల్ చర్చ్లో 8 o'clock కల్లా నేను ఉండాలి. సో ఇప్పుడు 7:17 అయింది. 8 o'clock కల్లా చర్చ్కి వెళ్ళి అక్కడ 2 hours ప్రాక్టీస్ చేసి డ్రమ్స్, ఆ తర్వాత ఆ సర్వీస్ చూసుకుని. సో ఇప్పుడు అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే, అసలు యూకేలో చదువుకోవచ్చా? ఈ టైంలో లాస్ ఇలా ఉండగా చదువుకోవడానికి చదువుకుంటే ఏమైనా యూజ్ ఉందా అని. కానీ నిజం చెప్పాలంటే స్టూడెంట్స్ అందరూ ఒక ట్రాప్లో పడిపోతున్నారు ఇక్కడికి వచ్చాక. ఎందుకంటే నేను కూడా ఒక స్టూడెంటే, నేను కూడా అలా వచ్చినుండే. బట్ ఏంటంటే నాకు ఒక గోల్ ఉండే, సింపుల్గా నా మాస్టర్స్ అయిపోయాక నేను ఇండియా వెళ్ళిపోదాం. అక్కడ నేను ఆల్రెడీ జాబ్ చేసి వచ్చాను కాబట్టి మళ్ళీ జాబ్ చూసుకుంటే అయిపోతుంది అని అనుకున్నాను. సో నా మోటివ్ ఎప్పుడు ఇక్కడ సెటిల్ అవ్వాలని లేదు కాబట్టి మై కేస్ ఇస్ డిఫరెంట్. కానీ జనరల్గా చాలామంది స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి మనం ఇక్కడ సెటిల్ అయ్యి మనం కొంచెం మంచిగా ఎర్న్ చేసి ఫారెన్లో సెటిల్ అవుదాము, ఆ పేరెంట్స్ని మంచిగా చూసుకుందాము అని అనుకుని ఆల్మోస్ట్ 20-30 lakhs అప్పు చేసి లోన్ తీసుకుని, స్టూడెంట్ లోన్ కానీ పర్సనల్ లోన్ కానీ ఇల్లు తాకట్టు పెట్టి కానీ లేకపోతే వాళ్ళ ల్యాండ్ తాకట్టు పెట్టి కానీ లోన్ తీసుకొని వస్తారు. కానీ వచ్చినాక ఏమవుతుందంటే మీకు వీసా నా కేసులో చెప్తా, నా కేసుని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా. సో మాస్టర్స్ వచ్చేసి 1 year, వీసా వచ్చేసి 1 year 3 months, 1 year 4 months వస్తుంది. ఆ తర్వాత మాస్టర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే అప్పుడు 2 years పిఎస్డబ్ల్యూ వస్తుంది. పిఎస్డబ్ల్యూ అంటే పోస్ట్ స్టడీ వర్క్ వీసా. సో ఆ పిఎస్డబ్ల్యూ టైంలో మనం ఫుల్ టైం చేసుకోవచ్చు. స్టూడెంట్గా ఉన్నప్పుడు మాత్రం పార్ట్ టైమే చేసుకోవాలి. పార్ట్ టైం అంటే 20 hours చేసుకోవాలి వీక్లీ. ఫుల్ టైం అంటే మనము 40 hours, అంటే పిఎస్డబ్ల్యూ టైంలో మన ఇష్టం అనమాట. నీకు ఓపుకుంటే 60 hours కొట్టుకో, 70 hours కొట్టుకో. కాకపోతే ఏంటంటే స్టూడెంట్గా ఉన్నప్పుడు మాత్రం 20 hours వర్క్ చేయాలి. అయితే నీకు 20 hours వర్క్ చేసినా నీకు ఎంత వస్తాయంటే నెలకి నార్మల్గా ఒక స్టూడెంట్ చేసే జాబ్ ప్రకారం నెలకి లక్ష రూపాయలు వస్తాయి. ఆ లక్షలో నీ ఇంటి రెంట్, నీ బిల్స్, ఇవన్నీ ఫుడ్ అవన్నీ తీసేస్తే ఆల్మోస్ట్ 50,000-60,000 నీకు అక్కడే అయిపోతాయి. ఓకే, సో మిగతా 40,000 ఉంది కదా, ఆ 40,000తో నువ్వు ఫర్ సపోజ్ అప్పటి నుంచి నువ్వు డబ్బులు సేవ్ చేసుకున్నావు నీ లోన్ తీర్చుకోవడానికి అనుకుందాం. ఓకేనా, సరే తక్కువ 50,000 సేవ్ చేసుకున్నాం అనుకుందాం. ఓకే, సో 50,000 నువ్వు ఇక్కడ రాగానే నీకేం జాబ్ రాదు. వచ్చిన 1 month 2 months వరకు జాబ్ రాదు. సో ఫస్ట్లో మన వీసా ఎన్ని మంత్స్, 1 year 3 months కదా, సరే ఒక 3 months జాబ్ ఎత్తుకోవడానికి తీసేద్దాం. ఇంకెంత టైం ఉంది? 1 month టైం ఉంది, 1 year టైం ఉంది. సో 1 yearలో నువ్వు ఎంత సేవ్ చేసుకోవాలో 50,000 into 12 ఎంత? 6 లక్షలు. నువ్వు తీసుకున్న లోన్ ఎంత? 30 లక్షలు. ఆ 30 లక్షలకి వడ్డీ ఎంత, ఇంట్రెస్ట్ ఎంత? సో యావరేజ్గా 12% ఇంట్రెస్ట్ చేసుకున్నా, అంటే నెలకి రూపాయి వడ్డీ చేసుకున్నా నీకు 30 నుంచి 40 lakhs కట్టాల్సి వస్తుంది. నువ్వు తీసుకున్న 30 lakhsకి 10 lakhs యాడ్ చేసుకో, 40 lakhs కట్టాలి. సో నువ్వు ఇప్పుడు 1 yearలో ఎంత సేవ్ చేసుకున్నావు? 6 lakhs సేవ్ చేసుకున్నావు. ఓకే, సరే అన్న నేను ఫుల్ టైం కొట్టేసా, అప్పుడే ఫుల్ టైం కొట్టేసా. చాలామంది అదే చేస్తారు, నేను కూడా అదే చేసా. కానీ సరే ఫుల్ టైం చేసుకున్నావు అనుకున్నావు. ఒకవేళ ఫుల్ టైం చేసినట్లయితే డబల్ వస్తాయి. అప్పుడు నువ్వు ఎంత సేవ్ చేసుకోగలవు? 12 lakhs సేవ్ చేసుకోవాలి కదా. నెక్స్ట్ ఇంకా నీకు టైం ఎంత ఉంది? 2 years టైం ఉంది. ఆ 2 years టైంలో సేమ్ అంతకుమించి నువ్వు వర్క్ చేయలేవు కదా. నీ బాడీ అనేది 7 రోజులే ఉంటాయి, 8 రోజులు ఉండవు కదా వారానికి. సో మొత్తం బాడీ అంతా నువ్వు తుక్కుగా పని చేసినా సేమ్ నువ్వు అంత మాత్రం సేవ్ చేసుకోవాలి. సో 12 ఎంత? 36 lakhs. అవునా? అంటే నువ్వు తీసుకున్న లోన్ డబ్బులు కూడా నువ్వు పెట్టలేవు. కానీ ట్రూత్ ఏంటంటే ఆ 36 లక్షలు అసలు ఇట్స్ ఇంపాసిబుల్ టు ఎర్న్. ఎందుకంటే నీకు మధ్యలో చాలా ఖర్చులు వస్తాయి. పిహెచ్డబ్ల్యూకి, వీసాకి 3 లక్షలు కట్టాలి. మధ్యలో యాక్చువల్లీ నేను దాకా 50,000 సేవ్ చేసుకుంటాను. అది అన్రియలిస్టిక్ అనమాట, అన్రియలిస్టిక్. కానీ అయినా కూడా ఇంకా వచ్చినప్పటి నుంచో ఫుల్ టైం కొట్టావు అన్న అజంప్షన్లో తీసుకుంటే 36 lakhs వచ్చింది. అంటే నువ్వు ఇక్కడ 3 సంవత్సరాలు ఎందుకు పని చేస్తావు? నథింగ్, జస్ట్ ఈ యూకే అనే కంట్రీలో బతుకుతున్నావు అనే ఒక ఊహ కోసం నువ్వు ఇక్కడికి వచ్చి ఎర్న్ చేస్తున్నావు. ఎర్న్ చేసి నీ అప్పు నువ్వే తీర్చుకుంటున్నావు. సరే 3 years తర్వాత ఏంటి మరి పరిస్థితి? 2 options. ఒకటి ఇక్కడే సెటిల్ అవ్వడానికి, లేకపోతే ఇంకోటి ఏంటిది? ఇండియా బ్యాక్ వెళ్ళిపోవడానికి. అవునా?
ఇక్కడే సెటిల్ అవ్వాలంటే ఇప్పుడున్న లాస్ ప్రకారం ఐఎల్ఆర్కి అప్లై చేయాలంటే 10 years Tier 2 వీసా పైన ఉండాలి. 10 yearsకి IHS ఫీజు కట్టాలంటే ఎంత అవుతుంది తెలుసా? సంవత్సరానికి 1,00,000 కట్టాలా. సో 10 lakhs అది కట్టాలా. కాస్ట్ లెటర్కి మళ్ళీ దానికి కట్టాలా. నీ అసలు అప్లికేషన్ ఫీజుకి మళ్ళీ దానికి కట్టాలా. అదంతా అసలు మళ్ళీ ఇప్పుడు దానికి ఏం చేస్తావు? మళ్ళీ ఇంకొక 20 లక్షలు తీసుకుంటాం, మళ్ళీ 10 సంవత్సరాలకి అప్పు చేసుకుంటాం. ఇంకిదే బాధ. నీకు నిన్నకు చెప్పినట్టు ₹1,00,000 వస్తాయని చెప్పాను కదా, అందులో 20% ట్యాక్స్ తీలా. ఫస్ట్ స్టూడెంట్ ఉన్నప్పుడు ఓకే, నీకు 12,000 వరకు అంటే 12 లక్షల వరకు నీకు ట్యాక్స్ ఉండదు సంవత్సరానికి. మిగతా 12,000కి అంటే మిగతా 12 lakhsకి నువ్వు ట్యాక్స్ పే చేయాలి. ఎంత? 20%. అంటే ఎంత ఎంతబ్బా మొత్తానికి అయితే 20%. నాది 2.5 lakhs అంతే కదా. 1.2 అంటే 2.4, 2.5 లక్షలు తీసేయాలి. సో 2.5 లక్షలు 3 సంవత్సరాలు తీసే ఎంత? 7.5 lakh పోయింది అక్కడే. అంటే 36 lakhs నువ్వు పే చేసే దగ్గర నుంచి 7.5 లక్షలు తీసేస్తే ఇంకేముంది? 30 లక్షలు. అంటే నువ్వు ఇంకా రిటర్న్ ఇండియా వెళ్ళేటప్పుడు 10 లక్షలు అప్పుతో పోతావు. సో ఇవన్నీ అర్థం చేసుకోండి. సరే, ఒక మంచి జాబ్ వస్తే అది దట్ ఈస్ అ గుడ్ థింగ్. కానీ 90% ఏమవుతుందంటే వచ్చే 100 మంది స్టూడెంట్స్లో 10 మంది మాత్రమే జాబ్ కొట్టగలుగుతారు. అది కూడా ఏంటంటే నేను అసలు పార్ట్ టైములు చేయకుండా డెడికేటెడ్గా దీనిపైనే ఉంటూ డెడికేటెడ్గా చదువుకుంటూ జాబ్సే ఒక గోల్గా పెట్టుకుంటే అవుతుంది. కానీ మనము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అప్పులు చేసుకొచ్చిన ఏంటంటే నీకు ఎవ్రీ మంత్ నువ్వు వడ్డీ కట్టకపోయినా అది కట్టకపోయినా ఈఎంఐ కట్టకపోయినా చుక్కలు కనిపిస్తాయి, టార్చర్ కనిపిస్తుంది. డబ్బులు మేనేజ్ చేసుకోలేక చచ్చిపోతావు. ఇంకా ఇండియాలో ఏమనుకుంటారంటే ఫుల్ ఎర్న్ చేస్తున్నాడు, మనం ఏదో 10,000 పంపించగానే అమ్మని పంపించేసేటట్టు డబ్బులు ఎర్న్ చేస్తున్నారు, మన కొడుకుని కూడా పంపిద్దాము, మన కూతురిని కూడా పంపిద్దాం అని చెప్పేసి అందరినీ పంపిస్తారు. లాస్ట్కి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా డెట్ ట్రాప్ అన్న. మరి స్కూల్లో కాలేజ్లో స్కాలర్షిప్ ఇస్తారు కదా అని అడగొచ్చు. ఇస్తారు. మీకు ఎంత ఇచ్చినా మీ అప్పును మాత్రం మీరు సరే ఎంత కష్టపడినా మీ అప్పును మాత్రం మీరు తీర్చుకోగలరు అంతే. అంటే ఆనెస్ట్గా లేకపోతే నిజాయితీగా చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ చాలామంది చాలా స్కామ్లు చేస్తారు. దొంగతనాలు, మన టెస్కో, మారిసన్స్ అంటే సూపర్ మార్కెట్స్ ఉంటాయి కదా, వాటిలో అసలు బిల్లు కూడా పే చేయకుండానే సామాన్లు తెచ్చేసుకోవటాలు అవన్నీ చేస్తారు. సో అలా చేసుకుంటే ఇంకా అది వాళ్ళ లైఫే డిఫరెంట్. ఊరికే వచ్చిన రూపాయే ఊరికనే పోతుంది. అది ఎవ్వరికీ శాశ్వతం అయితే ఉండదు. అది కష్టపడి వచ్చిన రూపాయే ఉంటుంది. ఒక్కొక్కసారి కష్టపడి వచ్చిన రూపాయి కూడా ఉండదు. కానీ అది మన రైచెస్ మన ఏమంటారు మన నిజాయితీని చెప్తుంది. సో ఆలోచించుకోండి. డబ్బులు మీ దగ్గర పెచ్చగా ఉన్నాయి. ఇంకా ఒకవేళ డబ్బులు నష్టపోయినా కూడా నాకు కానీ నా ఫ్యామిలీకి కానీ ఏమీ కాదు అనుకుంటేనే రండి. ఎందుకంటే మీరు వస్తారు బాగానే, అక్కడ సఫర్ అయ్యేది ఎవరంటే మీ పేరెంట్స్. మీరు ₹1 పంపిస్తారని వాళ్ళు అన్నీ అమ్ముకుని మిమ్మల్ని పంపిస్తారు. మీరేం చేస్తారు ఇక్కడ? మీరేం చేయలేరు. ఇక్కడ ఖాళీ తిరగడం తప్ప ఏమి ఉండదు. సో కాబట్టి ఆలోచించుకొని రండి. నా కేసు మళ్ళీ చెప్తాను, నా కేసు కంప్లీట్గా డిఫరెంట్. నేను ఆల్రెడీ ఇండియాలో జాబ్ చేశా. నాకు అసలు ఇక్కడ సెటిల్ అవ్వాలనే ఉద్దేశమే కాదు. మాస్టర్స్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ PSW ఆప్షన్ ఉంది, 2 years వీసా ఉంది. సర్లే ఉన్న అప్పుని అంతా కట్టుకోవాలి కదా. నేను అప్పు చేసేది వచ్చింది. ఆ ఉన్న అప్పుని కొంచెం అన్నా అట్లీస్ట్ హాఫ్ అన్నా క్లియర్ చేసుకుని పోయామంటే మిగతా హాఫ్ని మళ్ళీ మనము లోన్ని మళ్ళీ ఏమంటారు దాన్ని అడ్జస్ట్మెంట్ చేసి కొంచెం లోన్ అమౌంట్ తగ్గించుకున్నాం అనుకో, ఈఎంఐ అమౌంట్ని తగ్గించుకున్నాం అనుకో, ఎవ్రీ మంత్ మనం ఇంకొక 5 years ఇంకొక 10 years పే చేయొచ్చు. ఇక్కడ ఇంకో పెద్ద స్కామ్ అంటే స్టూడెంట్స్ అందరికీ పిచ్చ లోన్లు ఇచ్చారు. అది 20 లక్షలు అడిగితే ఇవ్వదు, 30 లక్షలు వేస్తుంది. ఎందుకంటే నీకు 20 లక్షలు ఇక్కడ ఉంటే నీకు ఎలాగోలా చేసుకోగలవు. కానీ 30 lakhs తీసుకున్నాక దాని ఇంట్రెస్ట్ ఎంత కట్టాలనేది ఒకసారి ఆలోచించుకోండి. మీకు జస్ట్ కాలేజ్ ఫీజు ఒక్కటే మీరు ఆలోచించొద్దు. ఎందుకంటే కాలేజ్ ఫీజు తర్వాత మీరు IHS ఫీజు కట్టాలి, అప్లికేషన్ ఫీజు కట్టాలి, తర్వాత మీరు ఫ్లైట్ బుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకేముంటాయి, షాపింగ్ ఉంటుంది. షాపింగ్ అయిపోయాక మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇమీడియట్గా అకామిడేషన్ బుక్ చేసుకోవాలి. అకామిడేషన్ లేకపోతే అంటే వాళ్ళు ఎలా అంటారంటే బెగ్గర్ అనమాట. బెగ్గర్లానే ఎవరు సాయం చేయరు కదా. సో
అకామిడేషన్ చూసుకోవాలి, నీకు అప్పటికే 2 months అడ్వాన్స్ కట్టాలి. 2 months అడ్వాన్స్ అంటే నీకు ₹1,00,000 అక్కడే ఎగిరిపోతాయి. సో ఆలోచించుకొని రండి. డబ్బులే మెయిన్. యూకే రావాలంటే డబ్బులే. మీరు పోగొట్టుకునేది డబ్బులే. మీరు చదువుకుంటారా, మీ దగ్గర ఫుల్ డబ్బులు ఉన్నాయంటే రావచ్చు. దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. కాబట్టి ఎవరో చెప్పారు, మా ఫ్రెండ్స్ ఉన్నారు, మా ఫ్రెండ్స్ పిలుస్తున్నారు, మా ఫ్రెండ్స్ అందరూ హాయిగా చిల్లు కొడుతున్నారు, స్నాప్చాట్లో ఫోటోలు చూస్తున్నాము, ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చూస్తున్నాము, యూట్యూబ్లో ఇట్లా వ్లాగులు చూస్తున్నాము. అవన్నీ మీరు 2 నిమిషాలు చూస్తారు, 1 నిమిషం చూస్తారు, లేకపోతే ఒక 5 నిమిషాలు చూస్తారు. 24 hours మీరు 2 నిమిషాలు వాళ్ళ లైఫ్ చూస్తున్నారు, 10 minutes చూస్తున్నారు. మరి మిగతా 23 hours 50 minutes యాడ్ పోయింది. అది మీకు కనిపిస్తుంది కదా. కాబట్టి ఆలోచించుకోండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫ్రీడమ్. నిన్ను అడిగేవాడు లేడు, నువ్వు ఏం చేసినా నేను అడిగేవాడు లేడు. వాళ్ళు పార్టీ చేసుకున్నారు, అది వాళ్ళ పర్సనల్. కానీ డబ్బులు అయిపోతూనే ఉంటాయి. ప్లస్ సిగరెట్కి బాగా అలవాటు అయిపోతారు. సో పేరెంట్స్ ఒకవేళ మీరు చూసినట్లయితే మీ పిల్లలు చెడిపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. చాలా ఎక్స్పోజర్. ఫ్రెండ్స్ కూడా అంతే ఉంటారు, తాగరా మామ అని చెప్పేసి అలా ఎంకరేజ్ చేసేటోళ్ళు ఉంటారు. చదువుకుందాం మామ అనుకునేటోళ్ళు ఎవరు ఉండరు. అదొకటి చూసుకోండి. ఫ్రెండ్స్ని అసలు నమ్మొద్దు. ఫ్రెండ్స్ని నమ్మారంటే మీరు మునిగిపోతారు కంప్లీట్గా. ఉంటారులే మంచి ఫ్రెండ్స్ ఉంటారు, కానీ డబ్బుల విషయంలో మెయిన్గా, ఇంకే విషయంలోనే నమ్మను, కానీ డబ్బుల విషయంలో మాత్రం ఒక లిమిట్ పెట్టుకోండి. ఓకే, నేను లూజ్ అయితే ఒక 20,000 మాత్రమే లూజ్ అవుతా, ఇంకంత మంచి నేను లూజ్ అవ్వను. కాబట్టి 20,000 పోయినా పర్లేదు, 20,000 ఇచ్చేస్తాను డబ్బులు. వాడు ఇస్తే ఇచ్చాడు, లేకపోతే లేదు. అలా అనుకుంటే ఆ 20,000 అనేది ఒక లిమిట్ పెట్టుకోండి, లేకపోతే ఒక 50,000 అనేది లిమిట్ పెట్టుకోండి. అంతేగాని లక్షలు ఇవ్వద్దు. ఎందుకంటే నాకు తెలిసిన చాలామంది ఫ్రెండ్స్ లక్షలు ఇచ్చి పోగొట్టుకున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఇవ్వక, వాళ్ళు ఫీజు కట్టుకోక, లాస్ట్కి ఆడేవాడికి హెల్ప్ చేద్దామని డబ్బులు ఇచ్చాక వీడు కాలేజ్ ఫీజు కట్టుకోవడానికి డబ్బులు లేక వీడి ఇండియా వెళ్ళిపోవాల్సి వచ్చింది కాలేజ్ ఫీజు కట్టక. కాబట్టి అవన్నీ ఆలోచించుకోండి, చూసుకొని చేసుకోండి. సో ఇదంతా విక్టోరియా పార్క్ అనమాట. ఇదంతా సో జస్ట్ అక్కడ ఒక బిల్డింగ్ అనిపిస్తుంది, ప్రస్తుతం కనిపించలేదు. అది మన యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్. ఇది నేను లెస్టర్ కాలేజ్ అనమాట. సో ఇది డిమోట్ ఫుడ్ హాల్. సో లెస్టర్లో 2 colleges ఉంటాయి. ఒకటి యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్, ఇంకోటి డిమోట్ ఫుడ్ యూనివర్సిటీ. సో ఈ 2 యూనివర్సిటీలే లెస్టర్ సిటీలో ఉంటాయి. సో ఇందులోనే నా గ్రాడ్యుయేషన్ కూడా ఇందులోనే అయింది. సో అందరు ఎవరు గ్రాడ్యుయేషన్ అయినా, నాదనే కాదు, ఎవరు గ్రాడ్యుయేషన్ అయినా ఇందులోనే అవుతుంది. చాలా బాగుంటుంది. యూనివర్సిటీ లైఫ్ అయితే చాలా బాగుంటుంది. కాకపోతే మ్యాటర్ ఏంటంటే నువ్వు దాన్ని ఫుల్గా యూజ్ చేసుకోవాలి. నీకు లైబ్రరీలో అసలు లెక్కలేనని బుక్స్ ఉంటాయి, కానీ నువ్వు చదవవు. ఎందుకు? నువ్వు కాలేజ్కి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళిన వెంటనే పార్ట్ టైంకి వెళ్ళాలి. అసలు అది ఎంత పెద్ద ఎలా ఉంటుంది తెలుసా అది. అమ్మ, అదొక టార్చరు. ఎందుకంటే ఒక క్యాంపస్ ఇక్కడ ఉంటుంది, ఇంకో క్యాంపస్ ఆ మూల ఉంటుంది. నీకు ఒక క్లాస్ ఇక్కడ ఉంటే సెకండ్ క్లాస్కి నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. ఒక గంటలో వెళ్ళడం మ్యాటర్ కాదు, నీ టైం అయిపోద్ది. ఇప్పుడు వారానికి 7 రోజులు అయితే ఒకరోజు సండే తీసేసి, సండే చర్చికి పోతాం, చర్చ్ అయిపోద్ది. ఇంకెన్ని రోజులు ఉంటాయి? 6 days ఉంటాయి. 6 daysలో సాటర్డే కాలేజ్ ఉండదు. ఇంకెన్ని డేస్ ఉంటాయి? 5 days. ఈ 5 daysలో నీకు క్లాసెస్ ఉంటాయి. నువ్వు ఒక పక్క క్లాసెస్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం వర్క్ చేసుకోవాలి, డబ్బులు ఎర్న్ చేసుకోవడానికి, పార్ట్ టైం చేసుకోవడానికి. ఒకవేళ నువ్వు ఇదే మెయింటైన్ చేసావు అనుకో, ఇదే స్కెడ్యూల్ని మెయింటైన్ చేసావు అనుకో, యూనివర్సిటీకి వెళ్ళడము, కాలేజ్కి వెళ్ళడం, యూనివర్సిటీకి వెళ్ళడం, పార్ట్ టైంకి వెళ్ళడం చేసావు అనుకో, నువ్వు మధ్యలో అసైన్మెంట్స్ ఎవరికి ఇస్తావు? అసైన్మెంట్స్ ఏం చేస్తారు తెలుసా? బయట ఎవరికి ఇచ్చేస్తారు. వాడికి ఒక 100 pounds, అంటే ఒకరోజు షిఫ్ట్ డబ్బులు చేస్తే 100 pounds వస్తాయి, 10,000 వస్తాయి. ప్రశాంతంగా ఆడికి ఇచ్చేసి ఆడే చేస్తాడు కదా. మనకి ఎందుకు ఈ తలకైనా? డిగ్రీ సర్టిఫికేట్ చేతిలోకి వచ్చింది అంటే దేవుని కృప. ప్లస్ PSW వచ్చిందంటే అది ఇంకా దేవుని కృప. ఎందుకంటే నేను 20 hours చెయ్యాలి. నాకున్న డబ్బుల రిక్వైర్మెంట్కి పక్క ఇంట్లో ఖర్చులు పెట్టుకుని, ఇది కట్టుకుని, నెల EMI కట్టుకుని, సరిగ్గా చదువుకోలేక అసలు ఎందుకురా ఈ కష్టాలని మనకి అని చెప్పేసి ఒకనొక పాయింట్లో చాలా బాధేసేసింది. కానీ ఇంకా దేవుని దయ, లాస్ట్కి PSW వచ్చిందంటేనే దేవుని కృప. ఆ విషయంలో ఆల్ గ్లోరీ టు గాడ్. అసలు ఇంకొకరి మహిమ తీసుకోవడానికి లేదు. నేనైతే నథింగ్, 0. కానీ దేవుడు మంచివాడు. ఇండియాలో వాళ్ళ బ్యాచులర్స్ అవుతుంది, ఇక్కడికి మాస్టర్స్కి వచ్చేస్తారు. వాళ్ళకి అసలు జాబ్ ఇక్కడ రావడానికి ఎంతమంది ఉన్నారు? అందరికీ జాబ్ వస్తే అందరు బాగానే ఉంటారు కదా, కానీ ఎవరికి రాదు. మీరు 100లో 10 మందికి వస్తాయి కదా, ఆ 10 మందిలో నేనే ఉంటాను కదా అని మీరు అనుకుంటారు.
అది అసలు జరగని పని. అలా ఎవరైతే అనుకుంటారో వాళ్ళకే రాదు. అందరిలాగా కాదు, నేను ఉండగలను అదే అనుకుంటారు. వచ్చాక తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే పార్ట్ టైమ్స్ టైంకి దొరకవు, సరిగ్గా దొరకవు. ఒకవేళ దొరికినా కూడా ఏంటంటే చాలా వరకు నేను చూసిన కేసెస్ వరకు వాళ్ళకి క్యాషన్స్ ఉంటాయి, లేకపోతే ఎన్ఐ జాబ్స్ చేయాల్సి వస్తుంది. క్యాషన్లో అయితే వాళ్ళు అంటే చాలా చాకరీ చేయించుకుంటారు, కానీ వాళ్ళకి హాఫ్ ద పే అంటే గవర్నమెంట్ పెట్టిన పే కన్నా హాఫ్ పే ఇస్తారు. కానీ అంటే జాబ్ లేనివాడికి ఏది ఇచ్చినా ఏదైనా దొరికితే మంచిదే కదా. కానీ ఏంటంటే ఇప్పుడు ఎన్ఐ జాబ్స్ తీసుకున్నావు, అవి ఎట్లా అంటే నీకు షిఫ్ట్స్ రావు. ఫస్ట్ నువ్వు వారంలో సరే 6 days వర్క్ చేయడానికి నీకు ఓపిక ఉంది సరే, కానీ వాడు 6 days నీకు జాబ్ ఇవ్వడు. అలా కొన్ని ఉంటాయి. కొన్ని ఫిక్స్డ్గా మంచిగా దొరుకుతాయి. అవి ఆ కేసెస్ గురించి నేను చెప్పట్లేదు, కానీ వర్స్ట్ గురించి చెప్పాల్సి వస్తే మాత్రం అలా ఉంటుంది. సో అలా కూడా చాలా స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. మెయిన్గా లెస్టర్లో అయితే నీకు సెప్టెంబర్ నుంచి ఎక్కడికి వెళ్ళిన జాబ్స్ ఉంటాయి. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అంతే, ఈ 4 months. ఒకసారి సెప్టెంబర్ కూడా ఉండవు, కానీ ఈ 4 months ఉంటాయి. అలా అనుకున్నా మిగతా 8 months నీకు వచ్చి రాక ఒక షిఫ్ట్ వచ్చి వారానికి 2 షిఫ్ట్లు వచ్చి అలాగా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. చాలా దగ్గర ఏంటంటే ఫుల్ టైమర్స్ని తీసుకుంటారు, కానీ పార్ట్ టైమర్స్ని తీసుకోరు. ఎందుకంటే ఫుల్ టైమర్స్ అయితే ఫిక్స్డ్గా 4 రోజులు ఇచ్చేస్తే వాళ్ళు 4 రోజులు ఉంటుంది. పార్ట్ టైమర్స్ని మేనేజ్ చేయడం కష్టం, ఎందుకంటే షిఫ్ట్ ఇచ్చిన దగ్గర నుంచి నాకు ఒక క్లాస్ ఉంది, ఎగ్జామ్ ఉంది అని చెప్పి అంటే వాళ్ళకి హెచ్ఆర్ వాళ్ళకి కానీ ఆ ఏజెన్సీస్ త్రూ వెళ్తాం మనము. సో అక్కడ ఏంటంటే ఇలా వాళ్ళకి విసుగు వచ్చేసి వాళ్ళు కంప్లీట్గా పార్ట్ టైమర్స్ని తీసేసి జస్ట్ ఫుల్ టైమర్స్కి అయితే జాబ్స్ ప్లెంటీగా ఉంటాయి. కానీ స్టూడెంట్గా ఉన్నప్పుడు మాత్రము స్ట్రగుల్ అయ్యేదని మాత్రం నిజము. సో ఇదే అన్నమాట, నేను డ్రమ్స్ కొట్టే చోచు కనిపిస్తుంది కదంతా. సో